హాయ్ అండి. టేస్ట్‌కి టేస్టు, హెల్త్‌కి హెల్త్ ఉండేలాగా కరివేపాకు కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వచ్చేయండి. ఫస్ట్ దీనికోసం కరివేపాకుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకోండి. ఇందులోకి కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా తుంచుకొని తర్వాత ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులైతే వేసి లో ఫ్లేమ్‌లో వీటిని కూడా బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఈ కరివేపాకుని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిరపకాయలని మిక్సీలో వేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకుని కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా అయితే మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకి మెయిన్గా ఇందులోకి టేస్ట్ ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలండి. ఇవైతే మనకి మంచి టేస్ట్ వస్తుంది. వీటిని కూడా వేసేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని మనం ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఇది ఒక 1 మంత్ పైనే మనకి స్టోర్ ఉంటుందండి. రోజుకి ఒక్క ముద్ద తిన్నా కూడా అసలు హెల్త్‌కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.